మొంతా తుఫాను ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తుఫాను ప్రభావంతో తిరుమలలో ఈదురుగాలులతో పాటు వర్షం కురుస్తుండటంతో చలి తీవ్రత పెరిగింది. శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులు టైం స్లాట్లో సంబంధం లేకుండా వర్షం తగ్గిన తర్వాత దర్శనానికి వెళ్లవచ్చని టీటీడీ తెలిపింది. అలాగే గాలి తీవ్రత ఎక్కువగా ఉండడం, పిడుగులు పడే అవకాశం ఉండటంతో చెట్ల కింద నిలబడకూడదంటూ భక్తులకు సూచనలు చేస్తుంది. ఇక మరింత సమాచారం తిరుమల నుంచి మా ప్రతినిధి రమణకుమార్ తెలియజేస్తారు. విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు నిన్న సాయంత్రం నుంచి కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న పరిస్థితి. తాజాగా ఏదైతే ఈదురు గాలులు బలంగా వీస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో దాదాపు 80 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో తిరుమలలో విపరీతమైన ఈదురు గాలులు వీస్తూ ఉన్నాయి. ఈ గాలులతో పాటు వర్షం కూడా పడుతూ ఉండడంతో కూడా ఒకంత చలి తీవ్రత తిరుమలలో పెరిగిందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో టీటీడీ ప్రధానంగా భక్తులు దర్శనానికి వెళ్లే సమయాన్ని చూసుకుని వెళ్లాలంటూ కూడా ఏదైతే టీటీడీ అనౌన్స్మెంట్ కూడా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా భక్తులు చెట్ల కింద కానీ లేకపోతే ఎక్కడా బయట తిరగవద్దు అంటూ కూడా టీటీడీ పదే అనౌన్స్ చేస్తుంది. ఎందుకంటే ఒక పక్క పిడుగులు పడే పరిస్థితి ఉన్న నేపథ్యంలో కూడా టీటీడీ హెచ్చరికలు చేస్తుంది. సమయానికి ఏదైతే టైం స్లాట్ తో సంబంధం లేకుండా స్వామివారి దర్శనానికి ఎప్పుడు వచ్చినా పంపించే విధంగా టీటీడీ చర్యలైతే తీసుకునిందని నేను చెప్పాలి. ప్రధానంగా ఈ మొంతా తుఫాను ప్రభావంతో కూడా విస్తారంగా వర్షాలైతే కురుస్తున్నాయి. మరోపక్క లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమయమవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎక్కడైతే తిరుపతి, చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఈ వర్షాల తీవ్రత ఎక్కువగానే ఉందనే చెప్పాలి. నిన్నటి నుంచి పెద్ద ఎత్తున ఈ వర్షం కురుస్తూ ఉన్న నేపథ్యంలో అధికారులంతా కూడా అప్రమత్తమయ్యారు. జిల్లా కలెక్టర్ ఇప్పటికే కింది స్థాయి సిబ్బందిని అంతా కూడా అప్రమత్తం చేశారు. ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. అలాగే ఏదైనా ఇబ్బందికరమైన వాతావరణ పరిస్థితి ఉంటే మాత్రం ఖచ్చితంగా హెల్ప్ లైన్ ను ఉపయోగించుకోవాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు అలాగే హెచ్చరించిన పరిస్థితి. మరోపక్క చిత్తూరులో ఏదైతే కలెక్టర్ కూడా అక్కడున్న అధికారులను కూడా ఆదేశించిన పరిస్థితి అయితే ఉంది. ఎవరు కూడా అనవసరంగా బయటకు రావద్దు, వాతావరణ సరిగా లేని కారణంగా కూడా ఎవరు కూడా బయటకు రావద్దంటూ కూడా చెప్పడం జరిగింది. అత్యవసరం అయితే తప్ప బయటికి వచ్చి వారి పనులు చూసుకోవాలి తప్ప మిగిలినప్పుడు ఖచ్చితంగా ఇళ్లలోనే ఉండే విధంగా ప్రయత్నం చేయాలని అధికారులు ఎప్పటికప్పుడు సూచిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించిన నేపథ్యంలో కూడా ఆయా జిల్లాల కలెక్టర్లు ఇప్పటికే అప్రమత్తమయ్యారు. ఎక్కడ కూడా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా చూసుకునేందుకు అన్ని ప్రయత్నాలు అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ తుఫాను తీరం దాటే క్రమంలో ఎక్కువ ఈదురు గాలులతో పాటు వర్షం కురిసే పరిస్థితి ఉన్న నేపథ్యంలో కూడా అధికారులు అప్రమత్తంగా ఉండాలనేనని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సూచిస్తున్న పరిస్థితుల్లో ఇక్కడున్న అధికారులు అయితే అప్రమత్తంగా ఉన్నారు. ఎప్పటికప్పుడు ప్రజలకు కూడా అనేక సూచనలు, సలహాలు కూడా చేస్తున్న పరిస్థితి. అనవసరంగా వాగుల వద్దకు, వంకల వద్దకు వెళ్లొద్దంటూ కూడా అధికారులు సూచిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఉమ్మడి చిత్తూరులో 2-3 ఘటనల్లో పిల్లలు ఏదైతే ఆ కాలువల వద్దకు వెళ్లి మృతి చెందిన పరిస్థితి మనం చూసాం. కాబట్టి అధికారులు ఇప్పటికే తల్లిదండ్రులకు కావచ్చు లేకపోతే ప్రజలకు హెచ్చరిస్తున్న పరిస్థితి. ఎవరు కూడా అనవసరంగా అయితే మాత్రం బయటకు రావద్దంటూ మాత్రం పదే హెచ్చరిస్తున్న పరిస్థితి. ఈ మొంతా తుఫాన్ రాబో రోజు ఇంకా ఎక్కువగా ఈ వర్షపాతం నమోదయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు అయితే సూచిస్తున్న పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ చైతన్యతో రమణకుమార్, మెగా 9 టీవీ, తిరుమల నుంచి.